కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో నెల రోజులుగా 80% పైగా ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. క్యాష్ విత్డ్రాపై ఆంక్షలు ఎత్తివేసినా ఏటీఎంలలో డబ్బులు లేక సామాన్యులు అష్ట కష్టాలు పడుతున్నారు. అలాగే బ్యాంకులకు వెళితే లో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. కస్టమర్లకు 30,000కు మించి క్యాష్ ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. అదేమంటే మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు బ్యాంకర్లు. డిపాజిట్లు తగ్గిపోయి విత్డ్రాలు పెరిగాయని, దీంతోనే క్యాష్ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయంటున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హైదరాబాద్లో కరెన్సీ కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం కూడా తగ్గట్లేదు. నగదు విత్డ్రాలకు సంబంధించిన పరిమితులు ఎత్తేసినప్పుడు కూడా ఇంకా జనానికి కూడా ఎక్కడా కూడా సరిపడినంత డబ్బులు దొరకట్లేదు. నెల రోజులు గడుస్తున్నాయి, ఒక్క ఏటీఎం కూడా తెరుచుకోని పరిస్థితి. హైదరాబాద్లో దాదాపు 85% దాదాపు ఏటీఎంలు తెరుచుకోని పరిస్థితి. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ సిగ్నల్ దగ్గర ఉన్న ఇక్కడ ఒకదాని అంటే 3 ఏటీఎంలు ఉంటాయి. డిమానిటైజేషన్ సమయంలో కావచ్చు, మరొకసారి నెల రోజుల క్రితం కావచ్చు, ఈ ఏటీఎంలు ఏవి కూడా తెరుచుకోని పరిస్థితి. అంటే ఇంత ప్రధాన కూడల దగ్గర ఉన్నటువంటి ఏటీఎంల్లోనే డబ్బులు లేకపోతే ఇక ఏదైతే గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ఏటీఎంలు ఇంకా డబ్బులు ఎట్లా దొరుకుతాయని చెప్పేసి జనం ఆవేదన చెందుతున్న పరిస్థితి. మరోవైపు పరిమితులు అయితే ఎత్తేసారు, కానీ డబ్బులు దొరకకపోవడంతో అటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవాళ్ళు లేక ఏకంగా తమ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఏదైతే ఉందో చేతిలో ఉంచుకుంటారు తప్ప బ్యాంకులో డిపాజిట్ చేసే పరిస్థితి కూడా లేదు. చెప్పండి, అసలు ఉదయం ఎన్ని ఏటీఎంస్ తిరిగారు ఇవాళ? 20 తిరిగానండి, ఆల్మోస్ట్ 20 తిరిగాను. ఎక్కడ ఒక దాంట్లో కూడా క్యాష్ లేదు. ఈ రెండింగ్ మీరు సఫిషియెంట్ క్యాష్ మెయింటైన్ చేయండి, మా బ్యాంకులో క్యాష్ వేయండి అని చెప్తున్నారు. కానీ మరి మేమైతే వేస్తాం క్యాష్, తీయటానికి ఎలా ఉందండి? దారి ఏం లేదు కదా. ఎన్ని ఏటీఎంకి వెళ్ళినా కూడా ఎక్కడ నో క్యాష్ బోర్డులు ఉన్నాయి. అట్లా ఏటీఎం అయితే ఆ డిమానిటైజ్ చేసినప్పుడు ఒక నెల రోజులు మూతపడింది, ఒక 1 వీక్ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఇక కంప్లీట్గా దుమ్ము పట్టిపోయింది. చూడండి మీరే, అన్ని ఏటీఎంలో అంతే ఉందండి. బ్యాంకు వాళ్ళు ఏమో క్యాష్ మెయింటైన్ చేయండి అంటున్నారు. మరి దానివల్ల క్యాష్ మేము డిపాజిట్ చేస్తాము, మరి తీసే దారి ఏంటండి? మళ్ళీ ఈచ్ 1 ట్రాన్సాక్షన్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. హోమ్ బ్రాంచ్కి వెళ్ళాలంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ పండుగ వస్తుంది, ఉగాది వస్తుంది. మరి క్యాష్ లేకపోతే పండుగ ఎలా చేసుకుంటామండి? మళ్ళీ 2-3 రోజులు సెలవులు వస్తాయి బ్యాంకులకి. మరోవైపు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు, మరి వాటి మీద సర్ఛార్జీలు అంటున్నారు. ఇక్కడేమో ఏటీఎం చూస్తే డబ్బులు దొరకట్లేదు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ అయిన తర్వాత ఒకసారి ఇనిషియేట్ చేస్తే సరిపోతుంది. కానీ సడన్గా ఏదో 2 రోజులకి 3 రోజులకి ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ప్రజల మీద రుద్దటం అంత భావ్యమైన పద్ధతి కాదండి. దానివల్ల కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. నగదు విత్డ్రాల్కి సంబంధించిన పరిమితులు అయితే ఎత్తేసారు, కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే మాత్రం సరిపడినంత డబ్బులు దొరకట్లేదు. ఉదాహరణకు 1 లక్ష రూపాయల అమౌంట్ కావాలంటే ఖచ్చితంగా 20-30 వేలకు మించి కూడా తాము ఇవ్వలేమని చెప్పేసి ఓవైపు బ్యాంకులు చెప్తున్నారు. మరోవైపు ఈ రెండింగ్ వస్తుంది, ఇవన్నీ కూడా మినిమం ట్రాన్సాక్షన్స్ కాకుండా మినిమం బ్యాలెన్స్ ఉంచుకోండి అని చెప్పేసి ఓవైపు కస్టమర్లకి ఫోన్ చేసేలా కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడేమో జనాలకు డబ్బులే దొరకట్లేదు. ఒక్కొక్కరు 3 ఏటీఎంలు పట్టుకొని కూడా జనాలందరూ కూడా ఏటీఎం చుట్టూ తిరిగినా కూడా డబ్బులు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ లాంటి ఇంత ప్రధాన కూడల దగ్గర చూసినట్టు ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ ఆటో డ్రైవర్లు నెల రోజులుగా కూడా కిరాయిలు దొరక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి 3 ఏటీఎంల దగ్గర పార్కింగ్ స్థలం ఏదైతే ఉందో ఈ పార్కింగ్ స్థలాన్ని తమ ఆటో పార్కింగ్ స్థలంగా కూడా మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, అసలు ఆటోలు మీకు కిరాయిలు దొరుకుతున్నాయా? అసలు నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి కిరాయిలు అనేది బిజినెస్ అనేది అవ్వట్లేదు. అసలు ఎక్కిన వాళ్ళు అందరూ ఏటీఎం ఉందా, పేటీఎం ఉందా మీ దగ్గర అది అడుగుతున్నారు. పేటీఎం పెట్టుకోవాలంటే మా దగ్గర పేటీఎం ఎక్కడ పెట్టుకుంటాం మేము? పేటీఎం కావాలంటే దానికి స్మార్ట్ ఫోన్ ఉండాలి, దానికి యాప్లు అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. మేమేమో చదువు రానోళ్ళం కాబట్టి ఆటోలు నడిపించుకుంటున్నాం. ఆ ఫోన్లు ఎక్కడ మెయింటైన్ చేయాలి? మేము మెయింటైన్ చేయలేము. అది కొనాలన్నా కూడా 10,000కి ఒక ఫోన్. అది ఇప్పుడు నెల నుంచి నేనైతే ఏటీఎంలో డబ్బులు లేదు. ఇంతకుముందువి డబ్బులు ఉన్నాయి, నెల రోజుల ముందువే ఉన్నాయి. అవే డబ్బులు తీసుకుందామా? ఇప్పుడు ఆ కారోబార్ అది బిజినెస్ మాత్రం అవ్వట్లేదు. ఆ ఉన్న ఏటీఎంలోకి నేను జమ చేసుకున్న పైసలు అనేది అది నాకు ఏమైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బులు దాంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడేమో ఇవి కిరాయిలు లేవు నాకు. అవే డబ్బులు తీసుకుందామా, ఏమైనా తిందామన్నా కూడా ఇప్పుడు డబ్బులు అనేది నెల రోజుల నుంచి ఏటీఎంలో చుట్టూ తిరుగుతున్నాను. ఆ ఏటీఎంలు అనేది అన్ని హైదరాబాద్లో ఎన్ని ఏటీఎంలు ఉన్నాయో నా ఆటో కిరాయి వదిలేసి ఏటీఎంలో కిరాయిలు తిరుగుతున్నాను నేను. ఎక్కడెక్కడ ఏటీఎంలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. ఏ ఏటీఎంలో చూసినా రూపాయి లేదు, అక్కడ చూసినా లైన్లు ఉంటున్నాయి. అక్కడ ఎవరైనా పబ్లిక్ మీ ఆటో ఎక్కి ఏదైనా ఏటీఎం దగ్గరికి బాగా డబ్బులు ఉన్న దగ్గరికి అని చెప్పి కూడా ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉన్నారా? నిన్ననే ఏటీఎంలో అతని బిల్లు మాత్రం 200 రూపీస్ అయింది మీటర్ నాది. హైదరాబాద్ చుట్టూ ఎన్ని ఏటీఎంలు ఉన్నాయి అన్ని ఏటీఎంలు తిప్పాడు అతను. పాపం అతను 220 రూపాయలు మీటర్ కొట్టింది, మొత్తం తిప్పా. అతను మళ్ళీ నన్ను అడుగుతాడు, మీ దగ్గర పేటీఎం ఉందా అని నన్ను అడుగుతాడు అతను. నేను ఎక్కడికి ఏం చేయాలి సార్, పేటీఎం లేదు మా దగ్గర అని చెప్పాను సార్.
ఇక ఇలా అన్ని వర్గాల నుంచి కూడా ఇదే కష్టాలు అయితే ఉన్నాయనే చెప్పుకోవాలా. మరోవైపు పరిమితులు ఎత్తేసిన తర్వాత కూడా బ్యాంకుల్లో దొరకకపోవడంతో డబ్బులు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. కేవలం కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే బిజినెస్ ఏరియాస్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వ్యాపారులు తమ డబ్బుని బ్యాంకులో జమ చేస్తున్నారు కాబట్టి అలాంటి చోట మాత్రం కొంత ఇబ్బంది లేదు. కానీ మిగతా ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం కూడా 85% ఏ ఏటీఎంలో కూడా డబ్బులు దొరకని పరిస్థితి. నెల రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ నరేష్.